హ్యాపీ ఫాదర్స్ డే. మన భారతీయ సంస్కృతిలో తండ్రిని కేవలం ఫాదర్ అని పిలవలేదు, పితృదేవ భవ అన్నారు. ఎందుకంటే తల్లి మనకు జన్మనిస్తుంది, కానీ తండ్రి జీవితాన్ని నిర్మిస్తాడు. అమ్మ ప్రేమనిస్తుంది, నాన్న బాధ్యతను నేర్పిస్తాడు. అమ్మ ఒడిని ఇస్తుంది, నాన్న భుజాన్ని ఇస్తాడు. అందుకే ఫాదర్ని మించిన గొప్పవాడు లేడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఒక మంచి గృహస్థుడు లేకపోతే బ్రహ్మచారి చదవలేడు, వానప్రస్థుడు జీవించలేడు, సన్యాసికి భిక్ష దొరకదు. అంటే సమాజానికి వెన్నుముక గృహస్థుడు. ఆ గృహస్థ ఆశ్రమానికి ధర్మస్తంభం తండ్రి. మన దగ్గర ఫాదర్స్ డే అనే ఒక రోజు లేదు. ఎందుకంటే తండ్రి గుర్తొచ్చేది సంవత్సరానికి ఒకరోజు కాదు. ప్రతి అమావాస్య తర్పణంలో, ప్రతి శ్రాద్ధంలో, ప్రతి పితృకర్మలో, ప్రతి పితృదేవ భవ అనే వాక్యంలో తండ్రి జీవిస్తూనే ఉంటాడు. మన శాస్త్రాలు చెప్తున్నాయి, తండ్రి బతుకున్నప్పుడు పిల్లని పోషించడం ఆయన ధర్మం. తండ్రి శరీరాన్ని విడిచిన తర్వాత ఆయన పితృరుణాన్ని తీర్చడం పిల్లల ధర్మం. అందుకే మన సంస్కృతిలో వారసత్వం అంటే కేవలం ఆస్తి కాదు, ధర్మం కూడా వారసత్వమే. నాన్న సంపాదించిన డబ్బు కంటే నాన్న నేర్పించిన విలువలు గొప్పవి. నాన్న వదిలిన ఇల్లు కంటే నాన్న నిలబెట్టిన కుటుంబం గొప్పది. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఒక్కసారి మీ నాన్నకు థ్యాంక్ యూ చెప్పండి. ఆయన లేకపోతే ఆయన మీకోసం చేసిన త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ప్రపంచం విజయవంతమైన మనిషిని చూస్తుంది, కానీ ఆ విజయానికి వెనుక ఎన్నో తుఫాలను ఒంటరిగా ఎదుర్కొన్న తండ్రిని మాత్రం చాలా అరుదుగా గమనిస్తుంది. అందుకే నాన్న వ్యక్తి కాదు, నాన్న ఒక బాధ్యత. నాన్న ఒక మనిషి కాదు, నాన్న ఒక ధర్మం. నాన్న ఒక పేరు కాదు, నాన్న ఒక బ్లెస్సింగ్.